నేటి దినాలలో ప్రతిరోజు ఏదో ఒక వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవుడు మరి ఈరోజు ఏం మాట్లాడినాయన్నాడో శ్రద్ధ కలిగి కొంచెం సమయం విందాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, శిష్యులు ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు వస్తే ప్రార్థన చేస్తే ఆ పవిత్రాత్మ వెళ్ళకపోవటం వల్ల మళ్ళా యేసుక్రీస్తు గారు వచ్చి ప్రార్థన చేయగానే ఆ యొక్క అపవిత్రాత్మ వాడిని వదిలిపట్టి వెళ్ళిపోతే శిష్యులు మరి ఏకాంతంగా యేసు ప్రభును మేమెందుకు ఈ పని చేయలేకపోయాము, మేమెందుకు ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్నాము అని యేసుక్రీస్తు వారిని అడిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది ప్రార్థన వల్లనే సాధ్యం కానీ దేని వల్ల సాధ్యం కాదని చెప్తున్నాడు. ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన వలన అని కింద నోట్లో ఉంది. ఉపవాస ప్రార్థన మన జీవితాలకు ఎంత అవసరమైనదో మరి స్వయంగా యేసుక్రీస్తు ద్వారా చెప్తున్నాడు. దురాత్మ అనగా అక్కడ ఏదైనా మరి శారీరక బలహీనత కావచ్చు. మనం చూసుకున్నట్టయితే మన జీవితాల్లో ఏదైనా అబద్ధం, సాతాను యొక్క క్రియలు ఏంటని అబద్ధాలు ఆడుట, మోసం చేయుట, ఇవి సాతాను యొక్క క్రియలు. ఒక మనిషిని మోసం చేయుట, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుట, లేకపోతే దేవుని పని చేయడానికి ఏం చేస్తాం అనేసి ఇంటి దగ్గరనే ఉండుట, లేకపోతే విశ్రాంతి దినంలో ఆశ్రయించకపోవట, ఇవన్నీ సాతాను క్రియలు కదా. ఒకవేళ ఈ క్రియలు కూడా మన లోపల ఉంటాయి, వాటిని వదిలిపెట్టడానికి మనలో ఉపవాస ప్రార్థన ఎంతైనా అవసరం ఉన్నదని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడైతే మనం మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో అపవిత్రాత్మను ఏ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన వలన తప్ప దేని వలన సాధ్యం కాదు అంటున్నాడు. దేవుడైతే మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా చేశాడు. ఆ 2 ఆజ్ఞలు కూడా మనల్ని పాటించకపోవడానికి సాతాను గాడు అడ్డుగా వస్తాడు. ఆ సాతాను క్రియల్ని లయపరచడానికి మనకు ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటున్నా ప్రతి వారితో మాట్లాడుతున్నాడు. దేవుడి చిన్ని మాటల్ని దేవుడు